అందరికీ థాంక్యూ. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కిలోమీటర్ల తీరరేఖ కలిగిన పేరు పేరున ప్రతి ఒక్కరికి థాంక్యూ. త్వరలోనే హ్యాపీ డేస్ హ్యాపీ సండేని కూడా మొదలు పెట్టబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ సాయంకాలం అయినా కానీ కూడా ఎంతో ఒత్తిడితో ఉంటాము. ప్రతి కుటుంబంలో కూడా ఇవి మర్చిపోవాలంటే 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ఇయర్లీ వన్సారి కూడా చేస్తా ఉంటే అన్ని మర్చిపోతారు. పిల్లలు కూడా ఒకరికొకరి కలిసిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా హెలికాప్టర్ రైడ్ కావచ్చు, ఏది ఏమైనా ఇందాకే చూశాను మారుమూలలో ప్రాచీనంగా ఉన్నటువంటి డప్పు కళాకారులు కూడా వచ్చారు. వారందరూ కూడా ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచన చేస్తుంది. ఇవాళ టూరిజం కి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సింగపూర్ లాంటి ఒక ఐలాండ్ అది. ఇవాళ సింగపూర్ అంత అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం అక్కడ తీసుకున్నటువంటి టూరిజంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ప్రజలు ఈ ప్రాంతంలోని సందర్శించి ఆహ్లాదించి ఆనందాన్ని పొందడం జరిగింది. పోలీస్ శాఖ సమర్థవంతంగా వన్ వే పెట్టడం, దీనివల్ల చాలా వరకు కూడాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ని సమన్వయంగా తీసుకురావడం జరిగింది. అయినా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి భవిష్యత్తులో జరిగేటప్పుడు మెరుగుగా చేసేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మొత్తం తానే నిర్వహించినటువంటి సత్య గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ